నీకు పోయి రావే మరదలా ప్రాణపదముగా పెంచుకొంటిమి నిన్ను మరువగా లేములే శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా శుభములు కలుగు నీకు. కృష్ణ తులసి నాకు శత్రువు కాబట్టి శత్రువుకి శత్రువు మిత్రుడనే ఫార్ములాతో నువ్విక్కడికొచ్చావని నాకు తెలుసు. నాకిప్పుడొచ్చింది చాలా చిన్న ఇబ్బంది. దాన్నడ్డం పెట్టుకుని మీరు నాకు దగ్గరవ్వాల్సిన అవసరం లేదు. నాకెంత పెద్ద ఇబ్బంది వచ్చినా నేనే తీర్చుకుంటాను. నీలాంటి వాళ్ల సాయం ఖచ్చితంగా తీసుకోను. ఇంకెప్పుడు నేను పిలవకుండా నా ఇంటికి రావద్దు. అయ్యో భలే దానివే అరుంధతి, అలా పిలవకుండా ఎలా వచ్చేస్తాను? సరే మరి నేను వెళ్ళొస్తాను. ఏదైనా అవసరం వస్తే ఒక్క ఫోన్ చేయి చాలు, సరేనా? ఇదిగో స్వీట్స్ తీసుకో. నేను స్వీట్స్ తినాలనుకుంటే రాజస్థాన్ నుంచి స్పెషల్గా చేయించి తెప్పించుకుంటాను. అలాగే అలాగే వస్తాను అరుంధతి, వస్తానండి. ఏంటి, పొద్దున్న కూతురు షాప్కొచ్చి దొంగ దెబ్బ తీసింది, ఇప్పుడు కూతురుతో పాటు తల్లి ఏకంగా ఇంటికే వచ్చేసింది. అరుంధతి, మేమొచ్చింది నీ బిజినెస్ ని దెబ్బతీయటానికో నిన్ను తక్కువ చేయటానికో కాదు. నువ్వు నన్ను తక్కువ చేస్తే నేనేవి తక్కువైపోను. నా అంతట నేను ఒప్పుకుంటే తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ నన్ను తక్కువ చేయలేరు. తక్కువ చేయటం కాదు అరుంధతి, మనల్ని నాశనం చేయడానికి కృష్ణ తులసి తొందరపడుతోంది. అవునండి, తొందరపడుతున్నాను. ఆలస్యం చేయటం వల్ల తేలిగ్గా జరిగే పని కష్టంగా మారిపోతుంది, కష్టమైన పని అసాధ్యంగా మారిపోతుంది. అది మన జీవితంలో జరిగిన సంఘటన నుంచే నేర్చుకున్నాను. అందుకే తొందరపడుతున్నాను. కానీ నేను తొందరపడుతుంది మిమ్మల్ని నాశనం చేయటానికి కాదు. ఇప్పటికే కష్టంగా మారిపోయిన మన సంబంధం అసాధ్యంగా మారకూడదని. సంబంధమా? ఏంటి నీకు మాకు మధ్య ఉన్న సంబంధం? కృతజ్ఞత లేని మనుషులు మీరు. మన గతం ఓ చేదు జ్ఞాపకం. ఆ గతంలో జరిగిన తప్పులు గుర్తు చేసుకోవాలని రాలేదు అరుంధతి. ప్రస్తుతం నా కూతురు చిన్నతనంతో చేసిన తప్పుకి క్షమాపణ చెప్పించాలనొచ్చాను. మీ కుటుంబమే తప్పులు చేసే కుటుంబం. కొత్తగా నీ కూతురు తప్పు చేసేదేముంది? దయచేసి అలాంటి మాటలు మాట్లాడకు. నా మనసులో మీ వ్యాపారం చెడిపోవాలనే ఉద్దేశమే లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ లేదు. మేం మీ నాన్నగారి దగ్గర చీరలు స్టాక్ పంపించే రోజుల్లో కూడా
మేము ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా అనుకోలేదు. అలాంటిది ఇప్పుడు నా కూతురు మీ బిజినెస్ చెడిపోయేలా ఓ పని చేసింది. అరుంధతి, చూసావా వీళ్ళ తెలివి? కూతురుతో తప్పు చేయించేసి ఇప్పుడు తనే తీసుకొచ్చి సారీ చెప్పించేస్తే దాని గురించి మనం మర్చిపోతాం అనుకుంటుంది దేవుడి గారు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నా కూతురితో మీకు క్షమాపణ చెప్పించాలని తీసుకొచ్చాను. చెప్పించకపోతే నేను ప్రశాంతంగా నిద్రపోలేను. ఇది మీ ముందు నటించటానికి కాదు. హాసిని, చెప్పు. చెప్పు హాసిని. చెప్తావా లేదా? ఏంటమ్మా ఇది? నేనేమీ తప్పు చేయలేదు. నిజంగా ఆ బట్టల క్వాలిటీ నాకు నచ్చలేదు, అందుకే రీల్ చేశాను. నచ్చకపోతే నీ అభిప్రాయాన్ని నీలోనే దాచుకోవాలి. నలుగురిలోకి ఎలా తీసుకొస్తావు? ఏ మనం అమ్మే చీరలు అందరికీ నచ్చేస్తున్నాయా? నచ్చనివి వదిలేసి నచ్చినవే కొనుక్కోవట్లేదా? బిజినెస్ అన్నాక నిజాయితీ ఉండాలి. వ్యాపారస్తుల మధ్యన కనపడని సహకారం ఉండాలి. ఆ సహకారానికి కావలసింది రెండే 2 అక్షరాలు: మనం. ఆ మనం అనే భావన లేకపోతే మనిషికి మనుగడే ఉండదు. అందరూ ఒకరితో ఒకరు గొడవ పడుతూనే ఉంటారు. అలాంటి గొడవలు మనకొద్దు. నాకసలే వద్దు. చెప్పు హాసిని. అమ్మ మీద ప్రేమ ఉంటే క్షమాపణ అడుగు. చాలు కృష్ణ తులసి, నీ డ్రామాలు చాలు. నీ కూతురు ఇంత డ్యామేజ్ చేశాక నువ్వొచ్చి నీ కూతురుతో సారీ చెప్పించేస్తే నా నష్టం పూడుకుపోతుందనుకుంటున్నావా? నాకు మీ సారీలేమక్కర్లేదు. నా జీవితంలో కష్టాలు, బిజినెస్లో నష్టాలు అలవాటైన విషయాలే. వాటి నుంచి బయట ఎలా పడాలో నాకు బాగా తెలుసు. నువ్వెక్కడి నుంచి వెళ్ళొచ్చు. అరుంధతికి క్షమాపణ చెప్పకపోతే నేను శిక్ష వేసుకుంటాను హాసిని. అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వెందుకు వాళ్ళ కోసం శిక్ష వేసుకోవాలి? ఇది నేను చేసిన పని, నేను కరెక్టే అనుకొని చేసిన పని. నువ్వు వీళ్ళ ముందు తలదించుకొని నిలబడ్డావు, నేను తట్టుకోలేను. నువ్వు తప్పని చెప్పావు కదా, అందుకే సారీ చెప్తాను. అరుంధతి గారు, మీకు మీ ఫ్యామిలీ అందరికీ నేను చేసిన పనికి సారీ చెప్తున్నా. నన్ను క్షమించండి. నీ అకౌంట్ నుంచి ఆ వీడియో కూడా తీసేయి. ఇదిగో నా అకౌంట్ ఇది. ఆ వీడియోని పర్మనెంట్ గా డిలీట్ చేశాను. చిన్నపిల్ల, తెలిసి తెలియక చేసిన తప్పు మనసులో పెట్టుకోకండి. మన్నించి మర్చిపోండి. మోసం నీ ఇంటి నైజంగా మారిపోయింది. అబద్ధం నీ ఒంటి రక్తంలో కలిసిపోయింది. ఎలాగో ఇది నీ కూతురు పని అని మాకు తెలిసిపోయింది కాబట్టి నీ కూతుర్ని తీసుకొచ్చి క్షమాపణ చెప్పించావు. లేదంటే సైలెంట్గా సంతోషపడుతూ ఉండేదానివి.
నా బిజినెస్ లైఫ్లో నీలాంటి వాళ్ళని ఎంతమందిని ఫేస్ చేసుంటాను. నాతో ఇంకేం మాట్లాడుకు, వెళ్ళు. నేను వెళ్ళిపోయి ఉంటే ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ని మిస్ అయిపోయి ఉండేవాణ్ణి. అక్క ఇవి చూడు. అరే వారాహి, వెళ్ళొకసారి మాట్లాడదాం. హాయ్ వారాహి. హలో సార్. ఏంటి మీరు ఇక్కడ గాజులు కొనడానికి వచ్చారా? గాజుల షాప్లో గాజులు కొనక ఇంకేం చేస్తాం? మీరు గాజులు కొనడానికే వచ్చారా? అవునండి, గాజులు కొందామని వచ్చాను. మీరు కూడా గాజులు వేసుకుంటారా? అమాయకత్వంతోనే ఆడేసుకుంటుంది సునైన. నువ్వు భయస్తురాలని మీ అక్క అంటుంది కానీ సైలెంట్గా సెటర్లు వేస్తున్నావే. దానికి మేం పక్కనుంటేనే ధైర్యంగా నోట్లో నుంచి మాట వస్తుంది, లేదంటే భయంతో గడగడలాడిపోతుంది. ఇట్స్ ఓకే అండి. ఏం లేదు, మా ఇంట్లో కుమారక్క ఉంది కదా, తన కోసం గాజులు తీసుకుందామని వచ్చాను. వరాహి గారు, అయినా మీకు మా కుమారక్క గురించి తెలుసు కదా. తన చేతి సైజు నాకు ఐడియా లేదు. వరాహి గారు, కొంచెం మంచి గాజులు ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసి పెట్టరా? అలాగే. అమ్మా, అరుంధతికి ఎదురు పడితే నా మనసే శూన్యమైపోతుంది. నాకీ స్థితి నుంచి త్వరగా విముక్తి కావాలి తల్లి. కృష్ణమ్మా, ఏంటి మనసు చెదిరిపోయిందా? మైండ్ బ్లాంక్ అయిపోయిందా? పిల్లల్ని బోలెడని రూల్స్ పెట్టి ఎంతో కష్టపడి పెంచావు, కానీ నువ్వెంత చచ్చి సున్నమైనా వాళ్ళు మాత్రం నీ చెప్పు చేతల్లో ఉండట్లేదని నాకు ఇందాకే అర్థమైంది. చూడు, నువ్విక్కడికొచ్చింది నా చెడు కోరుకోవడానికే కదా. అదేదో కోరుకొని నీ దారిని నువ్వు వెళ్ళిపో. నా దారికి అడ్డు రాకు. అసలు నాకు నీ మొహం చూడటమే ఇష్టం లేదు.
ఎందుకు నా జోలికి వస్తున్నావు? 22 కిందట పొద్దులేసి ఎలా వెళ్ళిపోయావో అలాగే వెళ్ళిపో. నన్ను అనవసరంగా కావాలని కదిలించకు. వెళ్ళు. వెళతాను. ఎందుకు వెళ్ళను? నీ ముందుకు రావడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఆ 4 పిల్లల్ని వదిలించుకోమంటే వదిలించుకోకుండా వాళ్ళని పెంచి చూపిస్తానని నన్ను ఎదిరించి మరీ ఛాలెంజ్ చేశావు కదా. అప్పటినుంచి ఇప్పుడు నువ్వు ఓడిపోతావా అని ఎదురు చూస్తూ వస్తున్నాను. ఎప్పుడు నువ్వు సూపర్ హిట్ సినిమాలాగా గెలుస్తూనే వచ్చావు. ఇదిగో ఇప్పుడు మొదటిసారి నీ ఓటమిని కళ్ళారా చూస్తున్నాను. ఇప్పటి వరకు నువ్వు ఏది చెప్తే అది చేశారు నీ కూతుళ్ళు. కానీ ఆ అరుంధతి రావడంతోనే నీ కూతుళ్ళు కట్టు తప్పేశారు. వాళ్లే నీకు కష్టాలు తెచ్చిపెడుతున్నారు. నా కూతుళ్ళు నన్నెప్పుడూ కష్టపెట్టాలని కోరుకోరు. వాళ్ళేం చేసినా నేను సంతోషపడాలని చేస్తారు. ఓహో, అంటే ఇప్పుడు అరుంధతికి నువ్వు క్షమాపణ చెప్పడం, నీ కూతురుతో సారీ చెప్పించడం ఇదంతా నీకు సంతోషమే. విక్కీగాడిని కెలకటం, మగవాళ్ళని నమ్మ నీ చేత వాణ్ణి పనిలో పెట్టుకునేలా చేయడం, అరుంధతి ఇక్కడికి రావడానికి కారణం అవ్వడం, వాళ్ళు మీకు పోటీగా బిజినెస్ పెట్టడానికి కూడా కారణం అవ్వడం, ఇవన్నీ నిన్ను సంతోషపెట్టడానికే చేశారా? 30 ఏళ్ల మొగుడు వదిలేసి వెళ్ళిపోతే 3 ఏళ్ల వయసులోనే నా పిల్లలు నాకు ఆసరా అయ్యారు. వాళ్ళ చిన్ని చిన్ని చేతులతో నా కన్నీళ్లు తుడిచారు. రాముడికి ఉడత ఇసుక రాల్చి సహాయం చేసినట్టు ఆ చిన్ని చేతులతోనే ఈ తల్లికి సాయం చేశారు. నాకు కాపు కాశారు. కానీ మనిషి పొరపాట్లు చేస్తాడు. నా కూతుర్లు కూడా పొరపాటు చేశారు. తల్లికి బాధ రాకూడదని, కష్టం రాకూడదని ఎంతో ప్రేమతో, భక్తితో చేసిన పనులవి. వాటిని తప్పు పట్టటం మూర్ఖత్వం. ఆ పనుల వల్ల ఎదుటి మనుషులు ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఆ పొరపాటుని సరిదిద్దాలని నా కూతురితో అరుంధతికి సారీ చెప్పించాను. నువ్వు సారీ చెప్పించినా అరుంధతి ఊరుకోదు. ఖచ్చితంగా నిన్ను దెబ్బ కొడుతుంది. నువ్వు అవునన్నా కాదన్నా నీ నాశనానికి కారణం నీ కూతుళ్ళే అవుతారు. నా కూతుళ్ళని ఎంతో గొప్పగా పెంచాను, ఎన్నో నియమాలు పెట్టి పెంచాను అని ఇన్ని రోజులు గర్వంగా తలెత్తుకొని తిరిగావు కదా. ఇప్పుడు వాళ్ళే నీ గర్వాన్ని భూమిలోకి పాతేస్తారు. శేఖర్, శేఖర్, శేఖర్! నీ కూతుళ్ళు నీ నియమాల్ని ఇష్టపడి పాటించట్లేదు. చిన్నతనంలో అవేంటో తెలియక అమాయకత్వంతో కొంత, వయసొచ్చాక నీ కూతుళ్ళు భయంతో ఆ నియమాల్ని పాటిస్తున్నారు. కానీ వాళ్ళిప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళకిప్పుడు అవి నచ్చట్లేదు. ఆ రూల్స్ వల్ల మనకి జరిగిన మంచి ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నువ్వు రూల్స్ రూల్స్ అంటూ ముక్కుసూటిగా ఉంటే అవతల వాళ్ళు మంచిదనంగా ఉంటున్నారా? వాటిని కిందేసి తొక్కి వాళ్ళకి నచ్చినట్టు ఉంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ నీ చిన్న కూతురు. నీకిష్టం లేదని తెలిసి అరుంధతి వాళ్ళ షాప్కి వెళ్ళి రీల్ చేసింది. గుర్తుపెట్టుకో, ఇదే మొదలు. ఇక ముందు నీ కూతుళ్ళు నీ ముందే నిలబడి నీ నియమాల్ని పక్కన పెడతావు. నువ్వు బాగా పెంచలేదు కృష్ణ. నీ కూతుళ్ళను నువ్వు బాగా పెంచలేదు. త్వరలోనే వాళ్ళని పెంచి తప్పు చేశానని నువ్వు బాధపడతావు.
దానికి రెడీగా ఉండు నువ్వు. ఇదిగో తాగు. ఇందాక నుంచి తాగమంటే మాట్లాడుతూనే ఉన్నావు. నాకు అక్కర్లేదు. అయినా తప్పంతా నీదేనే. అసలు అరుంధతి షాప్కి నువ్వెందుకెళ్ళావు? ఆ రీల్ ఎందుకు చేశావు? అందుకేగా మీ అమ్మకు అంత కోపం వచ్చింది. ఏంటి, హాసిని అరుంధతి షాప్కి వెళ్ళిందా? అయితే అమ్మకి తెలిసిపోయిందన్నమాట. హాసిని, అరుంధతి షాప్కి వెళ్ళావా? ఎందుకు వెళ్ళావే? మళ్ళీ పౌరుషం ఒకటి దీనికి. ఆ అరుంధతి షాప్కి వెళ్ళి ఇక్కడ బట్టలు ఎవరు కొనొద్దని రీల్ తీసిందంట. రీలు దాంతో వాళ్ళ బిజినెస్ తగ్గిపోయిందంట. ఆ విషయం మీ అమ్మకి తెలిసి దీన్ని తీసుకెళ్లి మరీ ఆ అరుంధతికి క్షమాపణ చెప్పించిందంట. అది దీని బాధ. రీల్స్ చేస్తే తప్పేంటంట? ఏంటక్క, నువ్వైనా చెప్పు. ఖచ్చితంగా తప్పే. నీ కూతుళ్ళు నీ నియమాల్ని ఇష్టపడి పాటించట్లేదు. నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. నేను చేసిన తప్పు చెరిగిపోయే